తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారు, కాంగ్రెస్ పాలన అనేది ఆర్టీసీ బస్సులలో ఈ సీట్లు కేవలం పురుషులకే కేటాయించబడినది అంత దాకా వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? అంటే మహిళలు ఆనందంగా ఉండడం బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాకు ఇష్టం లేదనమాట. అంతే కదా, మహిళలని మహారాణులు చేయడము బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాకు ఇష్టం లేదు. మహిళలు ఆనందంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు వాళ్ళకి సమకూర్చుకొని వాళ్ళ అత్తగారింటికి కానీ గుళ్ళలకు కానీ బళ్ళకు కానీ వెళ్తుంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు బాధపడాలని ఇష్టం వాళ్ళకు. బీఆర్ఎస్ నాయకుల మీరు కొంచెం మద్దొప్పింది మీకు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాము. మీరు కేవలం ఎప్పుడైనా కానీ రాజకీయంగా మాట్లాడే టీఆర్ఎస్ నాయకులారా, కొంచెము మన ఇంట్లో కూడా, మన వీధుల్లో కూడా, మన గ్రామాల్లో కూడా మహిళలు ఉన్నారు, నిరుపేద మహిళలు ఉన్నారు. అది గ్రహించండి మీరు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్ల దండుకుని పవర్లోకి వచ్చి ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు, అదేవిధంగా అందులో షరతులు, మీరు ఎలక్షన్ ప్రచారంలోనేమో ఎవరైతే అందరికీ ఇస్తామని చెప్పినారు, ఇప్పుడేమో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. ఇది కొంచెం మాస్టర్ మైండ్ కాదంటారా? సార్ ఒక మాట చెప్తాను, అంటే అన్న అంటారు కానీ టీఆర్ఎస్ నాయకులని, మేము 500 రూపాయలు సిలిండర్స్ అంటే మీరు ఎంత ఇస్తున్నారండి? 400 అన్నారు. అప్పుడు ఎక్కడ పోయిందని అమలు కాని హామీలు. మేము 2,000 ఇస్తాం, మీరు 3,000 అన్నారు. ఎవరు? మహాలక్ష్మికి అన్నారా? అప్పుడు అమలు కాని హామీలు. అదే మేము ఏమంటున్నాము, నిరుపేద కుటుంబాలకు నేను అర్హుణ్ణి, నేను నిరుపేదని, కంపల్సరీగా ఇంటికి వస్తుంది గ్యారంటీ. రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్తున్నారు. అది వినండి. ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబంలో నేను ఉన్నాను. నాకు ఒక కారు ఉంది. నేను ఎట్లయితే అరువు నేను ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన సైకిల్ ఉంది, స్కూటర్ లేదు, స్కూటర్ ఉంది, ఈయన అర్హుడు. నిరుపేద కుటుంబాలకు అందడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమండి, లక్ష్యము. నాకు ఇండ్లు ఉంటుంది, G+T ఇండ్లు ఉంటుంది, కానీ నేను పోయి అడగాల గృహలక్ష్మి ఇంటికి కావాలా? ఇప్పుడు రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. అయ్యో హరీష్ రావు గారు, మీ రాజకీయానికి దండం. మీరు ఇంకా మీ మామగారి అనుజనం నడుస్తుందని అట్లా నడవండి. తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమం మీకు అవసరమే లేదు. రైతు బంధు ద్వారా కొన్ని 100 కోట్ల 1000 కోట్ల స్కామ్ చేసింది మీరే కదా. కొన్ని 1000 ఎకరాల భూమి ఇచ్చింది మీరే కదా అందరికీ రైతు బంధు. ఎవరో కొన్ని లక్షల మందికి, కొన్ని ఎవరికో 100 కోట్ల ఉన్న అధిపతికి మీరే ఇచ్చింది రైతు బంధు. మేమేంటున్నాము అర్హులైన రైతులందరికీ. ఇప్పుడు మీరున్నారు, మీకు 1000 ఎకరాలు ఉంది, మీకు 1000 ఎకరాల భూమి ఇవ్వాలా? మీకు నాకు 5 ఎకర్స్ ఉంది. అదే కదా కేసీఆర్. ఏంటంటే ఇప్పుడు దాన ధర్మాల ఇంటి సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము అండి. ప్రజలకు తన వాటా తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. ఇప్పుడేమో 6 గ్యారంటీ స్కీమ్లలో డబ్బులు కావాలి, డబ్బులు లేవని ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారంట. నిజమేనా? అందుకే మోడీ దగ్గరికి వెళ్ళారంట రేవంత్ రెడ్డి. సార్ వినండి, 9 సంవత్సరాలుగా వీరు చేసిన అకృత్యాలు అన్నీ కావు. మన 2 కళ్ళు చూడలేవు, మన 2 చెవులు ఇనలేవు. అన్ని అకృత్యాలు లోపల పోతే చెయ్యి పెడితే ఇంత బొక్క.